ధరల నియంత్రణలో తెలంగాణ టాప్ అంటూ చూస్తా ఉన్నాం. నెక్స్ట్, రేవంత్ సర్కార్ కు జై కొట్టిన గ్రోక్, కేసీఆర్ కంటే మెరుగైన పాలన అంటూ ప్రశంస, నిరుద్యోగాన్ని తగ్గించారని కితాబు, సోషల్ మీడియాలో చాట్ బాట్ కామెంట్స్ వైరల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి నేను ఇంతకుముందు కూడా గ్రాక్ గురించి నేను చెప్పడం జరిగింది, మరొకసారి గ్రాక్ గురించి నేను చెప్తా. ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెందినటువంటి ఏఐఎక్స్ చాట్ బాట్ గ్రోక్ తన స్టైల్ ఆన్సర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు గ్రోక్ జై కట్టింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు గ్రోక్ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. ఒక నాయకుడి ఆవిర్భావం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చెందిన వీడియోను పోస్ట్ చేయగా ఇందులో ఏదైనా నిజం ఉందా అని ఓ నెటిజన్ గ్రోక్ ను ప్రశ్నించారు. అందుకు గ్రోక్ సీఎం ను ఉద్దేశించి సమాధానం ఇచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో భాగంగా ఉద్యోగాల భర్తీ చేయడం, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, మౌలిక సదుపాయాలను పెంచడం, స్వీకరణ పెంచడం, నవ తెలంగాణ వాదనకు మద్దతు ఇవ్వడం వంటి ప్రధాన మార్పులకు దారితీసింది. ప్రతిపక్షాలతో రాజకీయ వివాదాలు ఉన్నాయని, కానీ అవి విజయాలను పూర్తిగా కప్పివేయలేవని గ్రోక్ సమాధానం ఇచ్చింది. తోసిపించిన బీఆర్ఎస్ అట, దీన్ని కూడా తోసిపిస్తా ఉంది. గత పాలన కంటే మెరుగ్గా ఉందా అని నెటిజన్ ప్రశ్నించగా అందుకు గ్రోక్ మళ్ళీ స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవికాల సంక్షేమం, ఉద్యోగాల్లో మాజీ సీఎం కేసీఆర్ కంటే మెరుగ్గా అనిపిస్తుందని తెలిసింది. కేసీఆర్ మౌలిక సదుపాయాలు జీఎస్డిపి రెట్టింపు చేశారని, కానీ రేవంత్ తక్షణ ప్రయోజనాలు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పింది. ఇందుకు సంబంధించినటువంటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ కామెంట్స్ ను బీఆర్ఎస్ శ్రేణులు తోసిపుచ్చారు. మీరు పేపర్లో చెప్పిన అబద్ధాల ప్రకారమే గ్రోక్ చెప్పి ఉంటారని తెలిపారు. సో ఇక్కడ ఒకసారి మనం కూడా గ్రోక్ అడుగుదాం, మరి నిజంగా వాళ్ళు చెప్తుంది, కాంగ్రెస్ శ్రేణులు చెప్తుంది నిజమా అబద్ధమా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది గ్రోక్ ఇది. ఈ గ్రోక్లో 3 ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు ట్విట్టర్ యాప్లో కూడా చాలా ఈ సింబల్తో ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలన గురించి మాట్లాడితే అతను తెలంగాణ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 7 నుంచి పనిచేస్తున్నారు. అతని పాలన గురించి ప్రజలు రాజకీయ విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కొన్ని అంశాలు పరిశీలిస్తే 6 గ్యారంటీల ఎత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో కొన్నింటి అమలు చేసింది. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం, కవరేజ్ని 10 లక్షలు పెంచడం, మరియు రైతులకు రుణమాఫీ 31,000 కోట్లు విడుదల చేసి 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం వంటివి చేపట్టారు. ఈ చర్యలు ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చాయని కొందరు అంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 1.5 కోట్ల దరఖాస్తు స్వీకరించి 1.11 కోట్ల కుటుంబాలకు సేవలు అందించే ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వ ప్రజలతో నేరుగా సంబంధం పెంచేందుకు చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. విమర్శలు వచ్చినాయి. సామాజిక సంస్కరణలు, కులగణన, ఎస్సీల ఉపవర్గీకరణ వంటి సామాజిక సంస్కరణలు చేపట్టడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఇది కొంతమంది నుంచి ప్రశంస అందుకుంది. సో రాజకీయ వివాదాలు అంటూ చూస్తారు. మొత్తంగా రేవంత్ రెడ్డి పాలన కొంతమందికి ఆశాజనకంగా, సంస్కరణాత్మకంగా కనిపిస్తుంది, మరికొందరికి అసంపూర్ణంగా, వివాదాస్పదంగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ వైఖరులపై ఆధారపడి ఉంటుంది. నీవు దీని గురించి ఏమనుకుంటావు అంటూ చూస్తా ఉన్నావు. సో మొత్తానికైతే చాట్ జీపీటీ అనేది కొంత ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి మీకు చూపించే ప్రయత్నం చేసిన. సో దానిలో రేవంత్ రెడ్డి పాలన గురించి కొంత పాజిటివ్గానే ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.